వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మిర్చి బజ్జీ తయారు చేసుకుందామండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి, వాము, పసుపు, తినే సోడా, సాల్ట్, బియ్యపు పొడి, అదేవిధంగా పచ్చిమిర్చి. మనము పచ్చిమిర్చి తీసుకునేటప్పుడు లావు మిర్చి ఉంటుంది కదండి, అవి తీసుకోవాలండి. అవి అయితే ఎక్కువ కారం ఉండవు, మిర్చి బజ్జీకి కరెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు పిండి మనం కలుపుకుందామండి. దాంట్లోకి కాస్త వాము వేసుకుందామండి, కొంచెం పసుపు వేసుకుందామండి, సాల్ట్ వేసుకుందామండి, సోడా పొడి, బియ్యపు పిండి, ఇవన్నీ బాగా కలుపుకుందామండి. చేతితోటి మనం శుభ్రంగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకుంటుండాలండి. మనం కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకున్నప్పుడు మనకు పిండి ఉండలు లేకోకుండా స్మూత్గా వస్తుందండి. ఒకేసారి మనం నీళ్ళు ఎక్కువగా పోసుకున్నామంటే పిండి అంత బాగా కలియదండి. ఈ విధంగా చూసుకుంటూ చేతితో బాగా తిప్పుతూ ఇట్లా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనం ఎప్పుడైతే ఇట్లా బీట్ చేస్తూ కలుపుతామో మనకు బజ్జీ బాగా లావుగా స్మూత్గా వస్తుందండి. వాటర్ చాలా ఎక్కువగా కూడా వేసుకోకూడదండి. చూడండి, నేను ఏ విధంగా కలుపుతున్నా ఆ విధంగా కలుపుకొని కన్సిస్టెన్సీ ఆ రకంగా ఉండేలాగా మనము కలిపి పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు మనము బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు బజ్జీ కరెక్ట్గా వస్తుంది. చూడండి, అట్లా బీట్ చేసుకుంటా మనము పిండిని కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి, మనకు బజ్జీకి రెడీ అయినట్టే పిండి. ఈ విధంగా కలిపేసి 10 to 15 minutes పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము బజ్జీలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఏం చేయాలంటే మనము మధ్యలో ఒక కట్టు పెట్టుకోవాలండి. చూడండి, ఆయిల్లో కొంచెం పిండి వేసినాక పిండి పొంగుతుందంటే మన ఆయిల్ వేడెక్కిందని అర్థం. బాగా వేడెక్కకూడదండి. మిర్చి బజ్జీ వేసేటప్పుడు కొంచెము బజ్జీ కాలకోకుండా మీడియం ఫ్లేమ్లో మనము ఆయిల్ని వేడి చేసుకోవాలండి. లేదంటే మనకు పైనంతా బాగా కాలిపోతుంది, లోపల పచ్చి ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము బజ్జీలు చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బజ్జీలు వేసుకోవాలండి. బజ్జీలను తిప్పుతా వేసుకోవాలండి మనము, లేదంటే మనకు ఒకే సైడ్ కాలుతుంది, ఇంకో సైడ్ కాలదు. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మనము మిర్చి వేసుకోవాలండి. చూడండి, ఎంత మంచి కలర్గా వస్తున్నాయో. మనం వాము వేసుకుంటాం కదండి, వాము మనకు జీర్ణశక్తికి మంచిది, ప్లస్ బజ్జీలలో మంచి టేస్ట్ను కూడా ఇస్తుందండి. అదే రకంగా మనము సోడా పొడి వేసుకుంటాం కదండి, సోడా పొడి వేసుకునే ద్వారా మనకు మిర్చి బజ్జీ అనేది బాగా లావుగా వస్తుందండి. పసుపు యాంటీబయాటిక్ అండి, అదే రీతిగా మంచి కలర్ కూడా వస్తుందండి. చూడండి, ఎంత బాగా వచ్చాయో మిర్చీలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుందండి, అంత బాగుంటాయండి ఇవి.
ఈ విధంగా మనము బజ్జీ వేసేటప్పుడు మిర్చి దాంట్లో అద్దిన తర్వాత సైడ్లో కొంచెం అట్లా గ్యాప్ ఇవ్వాలండి. అప్పుడు మిర్చి కూడా కాలిపోతుంది, పచ్చిగా లేకోకుండా లోపల మిర్చి మొత్తము ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా ఉన్న మిర్చి అన్నీ మనం బజ్జీలు వేసేసుకుందామండి. ఎప్పుడే కూడా మనం తొందరగా చేసుకోవాలనేసి మంట ఎక్కువ పెట్టేసుకొని బజ్జీలు చెడుపుకోవద్దండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాత్రం మళ్ళీ రుచి మారిపోతాయి. ఇవి తిప్పుకోవాలండి, తిప్పుకుంటూనే వేసుకోవాలి మనము, లేదంటే ఒకే సైడ్ మాడిపోయినట్టు అవుతాయి. అంతా తిప్పుకుంటే ఈ రకంగా అంతా ఒకే కలర్లో వచ్చి చాలా బాగుంటాయండి. చూసేదానికి బాగుంటాయి, నోటికి కూడా మంచి రుచిగా కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మన బజ్జీలు ఎంత బాగా ఉబ్బిపోయినాయో. మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ను రికమెండ్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. మీరు నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంటే నేను మీకోసం ఇంకా కొత్త వంటలు తయారు చేసి పెడతానండి ఛానల్లో. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వర్షాకాలం ఈ విధంగా వేడి వేడి బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మన బజ్జీలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి, మనము మసాలా బజ్జీ చేసుకుందామండి. దానికోసము కొంచెం కారపొడి, చాట్ మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇవి స్టఫింగ్ కోసం అన్నమాట. మనం చేత్తో గట్టి కలపవద్దండి, కలిపితే ఉల్లిపాయలో నీరు అంతా బయటకు వచ్చేస్తుంది సాల్ట్ వేస్తాం కనుక. ఇందులో కొంచెము నిమ్మరసం కూడా వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మనము ఉల్లిపాయలన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు మనము చాకు తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని అందులో పెట్టేయాలండి. అదే రీతిగా మనము ఇంకా కొన్ని మిర్చి ఆ విధంగానే పెట్టుకుందాం. చూడండి, ఈ ప్లెయిన్ మిర్చి, ఇవేమో మసాలా పెట్టిన మిర్చి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.